ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మార్చింది. అయితే కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావుకు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మార్చింది. అయితే కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావుకు ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సుప్రీంకోర్టులో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట దక్కిందని చెప్పాలి. ఇక షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక కొద్ది వారాల్లో అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది సైతం కూడా తెలపడం జరిగింది. మరోవైపు ట్రయల్ కోర్టు అనుమతులు లేకుండా విదేశీ పఠన చేయొద్దనే అంశాన్ని కూడా కోర్టు స్పష్టం చేస్తూనే సాక్షులను ఆధారాలను ప్రభావితం చేయొద్దనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 35,000 పూచికత్తు 2 వ్యక్తుల షూరిటీతో ప్రభాకర్ రావుకు బెయిల్ మంజూరు చేశారు. అయితే ప్రభాకర్ ఇప్పటి వరకు కూడా మధ్యంతర బెయిల్ పై కొనసాగుతున్నారు. మధ్యంతర బెయిల్లోనే ఆయన దాదాపు 10 రోజుల పాటు కూడా సిట్టు విచారించిన నేపథ్యంలో తాజాగా ఈ రోజు కేసు విచారణ సందర్భంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మీద కొనసాగారు. తాజాగా ఇక్కడ నుంచి ఆయన రెగ్యులర్ బెయిల్ పైన కూడా ఉండబోతున్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ కేసుకు సంబంధించిన అంశంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా కోర్టు ముందు ఒక 2 అంశాలను చెప్పడం జరిగింది. ఒకటి, తాజాగా తాము అదనపు ఛార్జ్ షీట్ ని కూడా దాఖలు చేస్తున్నామని చెప్తున్నాం. అయితే అదనపు ఛార్జ్ షీట్ లో ఇక ఎవరెవరి పేర్లు ఇందులో ఉన్నాయనేది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతానికి రెగ్యులర్ బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక పాస్పోర్ట్ సంబంధించిన అంశంలో ట్రయల్ కోర్టులో పాస్పోర్ట్ ని కూడా సరెండర్ చేస్తుందా కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.